ఈ ఆలయము తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలమునందు కొత్తపల్లికి బస్వాపూర్కు మధ్యలో కొండపైన ఉంటుంది. కోటగిరి నుంచి కొత్తపల్లి మీదుగా కారు కానీ బస్సు కానీ రావచ్చు, లేదా ఈ బీర్కూర్ పొతంగల్ రోడ్ నుంచి మధ్యలో లింగాపూర్ బస్వాపూర్ మీదుగా ఈ కొండపైకి చేరుకోవచ్చు. ఇది లింగాపూర్ గ్రామము. లింగేశ్వర స్వామి, లింగమయ్య గుట్ట అంటారు. లింగేశ్వర స్వామి అంటే శివాలయము. మీరు గ్లాసులో చూస్తున్నారు చూడు, ఇది పురాతన ఏండ్ల నుండి ఒక రాయి, ఒక గుండు, అది నంది ఆకారం వస్తున్నది. మీరు చూడవచ్చు. చూసి దాన్ని దర్శనం చేసుకొని మీరు తాకినట్టయితే జన్మధన్యం అవుతుందని భక్తులు చెప్తున్నారు. అయితే అది దినదినం అభివృద్ధి చిన్నగా ఉండే. ఆ గుండు కూడా నేను ఎప్పుడో కొన్నేళ్ల కింద చూసినాము. చిన్నగా గుండు ఉండే, అది కొద్ది ఆకారం సైజు పెరుగుతున్నది, ఆకారం వస్తున్నది. అందుకే భక్తులు చూడాలా, దర్శనం ఇవ్వాలా, చూసుకునటానికి దర్శనం కోసమని అది ఒక గ్లాసులో ఫిట్టింగ్ చేసి మనందరికీ చూపించడం జరుగుతున్నది దర్శించుకోవడానికి. ఇక్కడ ఈ కొండపై దానిక వాహనాలు రావచ్చు, బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ. కొండపైన కూడా స్థలం ఉంది, పక్కన ఇంకా వర్క్ నడుస్తున్నది. అక్కడ మనం వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. సీసీ రోడ్డే ఉంది కొండపై దానిక, బాగుంది. ఇక్కడ నాడు కొంచెం పురాతన ఆలయం ఉండేది. ఇప్పుడు కొంచెం కమిటీ సభ్యులు దీన్ని మంచి ఒక పెద్ద ఆలయంలాగా తీర్చిదిద్దారు, పుణ్యక్షేత్రంలాగా. మీరు పోయి దర్శించుకుంటే చాలా పుణ్యము, పవిత్రం. ఎందుకోసం అంటే ఇది పురాతన ఆలయము, ఇప్పుడు కట్టింది కాదు. దీని చరిత్ర ఆడ పంతుల్ని అడుగుదామని అనుకుంటే ఆ పంతులు అప్పటికే లేడు, ఆయన హెడ్ ఇంటికి వెళ్ళిపోయిండు. చరిత్ర కూడా మొత్తం చెప్తుంటుంది. మొత్తం మీద ఒక పుణ్యక్షేత్రం ఇది. ఈ మధ్యనే ఆ పెద్ద కొండ రాయి మీదస్తుగా ఒక శివుని విగ్రహం పెట్టిండ్రు. అది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చూడండి, గణపతి ఆలయము, తర్వాత ఈ శివలింగము, హాల్లో గర్భగుడిలో పెద్ద నందీశ్వరుడు, పెద్ద నంది ఉన్నది చూడండి, అమ్మవారు, శివుడు. మీరు చూసి తరించవలసిందే. ఇది ఎంట్రీ ఫస్ట్. ఏంటి లొకేషన్ బాగుంది. మీరు లోపలికి వెళ్ళినట్టయితే ఆలయము బయట అక్కడ ఫోటోలు దిగచ్చు. చాలా ప్లస్ ఉంది. ఇక్కడ వంటలు చేసుకోవచ్చు, పుట్టెంటుకలు తీసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ రాసింది ఉన్నది చూడండి, లింగేశ్వర స్వామి లింగాపూర్ ఆలయ ధర్మకర్తలు అని చెప్పేసి రాసింది ఉన్నది. చూడండి మీరు. మీకు ముందు ఇంకా మంచి మంచి ఆలయాలు చూపిస్తా, ఎక్కడి నుంచి ఎట్లా రావాలనేది కూడా. ఇది కోటగిరి మండలము. కోటగిరి నుంచి దగ్గర మీకు కొత్తపల్లి మీదుగా ఈ ఆలయము దగ్గర ఉంటుంది. మీ స్నేహితులకు పంపించండి, ఈ వీడియో దర్శించుకుంటారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసి గంట సింబల్ కొట్టండి, మీకే నా వీడియో ముందు వస్తుంది. చూడండి, ఇక్కడ ఆంజనేయుని గుడి కూడా ఉంది పక్కనే, చూడండి. తర్వాత మనము మందిరంలోకి వెళ్ళేటప్పుడు కుడి సైడున నవగ్రహాల గుడి కూడా ఉంది. నవగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు. తర్వాత గుడి ఎంత బాగుందా, భక్తుల కోసం పెద్ద రాయి విగ్రహం పెట్టారు. దానికి మెట్లు కూడా ఉన్నాయి. కొంతమంది ఫస్ట్లో అందరు భక్తులు ఎక్కుతున్నారని అద్దు అట్లా పైకి ఎక్కద్దు, పడితేసేస్తే ఎట్లా అన్నట్టుగా దానికి తాళం వేసేస్తారు ఆ గేటుకు. అది ఏదన్నా అవసరం ఉన్నప్పుడే పూజారులు ఆ తాళం తీస్తారు. మనం మీదికి భక్తులు ఎక్కరాదు. చుట్టూ గుట్ట మీద బాండ్రీ ఇట్లా కట్టింది లేదు, ప్రహరీ గోడ తిరిగా. మీరు జర పిల్లలు కానీ మీరు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. అది ఇంకా నిర్మాణంలో ఉన్నది.
ఇంకా దాన్ని రిపేర్లు చేస్తున్నారు, మంచిగా కట్టడాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద జాతర జరుగుతుంది. లింగమయ్య గుట్ట అంటే ఇటు మొత్తం చుట్టుపక్కల ప్రసిద్ధి బాగా. ఎక్కడి నుంచో ఈ శివాలయానికి చాలా భక్తులు వస్తుంటారు, అన్ని కులాల వారుగా. ఈడ ప్రాముఖ్యమైనటువంటి రోజులల్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా జరుగుతాయి శివునికి సంబంధించింది. ఇక్కడ చాలామంది కొన్ని జిల్లాల వారీగా భక్తులు రావడాన్ని నేను మాట్లాడించి చూసిన. ఎందుకంటే పాత ఆలయం కాబట్టి మేము కూడా పొద్దున వచ్చినాము మా ఫ్యామిలీతోటి. సాయంత్రం దానికి ఉండి మేము వెళ్ళినాం, ఈ వీడియో తీసినాము. మేము లాస్ట్ కొంచెం పూజారి వెళ్ళిపోయే టైంలో వీడియో తీసినాము. అట్లా ఇంకా వాళ్ళతో మాట్లాడేయాలనుకున్నా కానీ మాట్లాడలేదు. మీరు చూస్తున్న ఫ్యామిలీ అంతా మాదే. ఇక్కడ ఇంట్లో కూర్చున్నాం చూడు. అయితే మీరు ఇక్కడికి వచ్చి ఏదన్నా మనసులో కోరికలు కోరుకుంటే కూడా చాలామంది మేము అనుకున్న కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి అనడం నేను విన్నా. అందుకే మీకు వీడియోలో చెప్తున్నా. నేను ఇది నా మాట కాదు, భక్తుల మాటగా నేను చెప్తున్నా. విశాలమైన ప్లస్. ఇక్కడ గజస్తంభం చూడు, చాలా పెద్ద గజస్తంభం ఉంది. గజస్తంభం ఈ మధ్యన అంత పెద్ద గజస్తంభం తొడుగుతోటి చేసిండ్రు. గజస్తంభంను చూసి దర్శనం చేసుకుంటే చాలు జన్మధన్యమవుతుందని భక్తులు అంటున్నారు. అంత పవిత్రమైనది. ఎందుకోసం అంటే చాలా పురాణ ఆలయం కాబట్టి. ఇది ఈ మధ్యలో ఇలా కొత్త కట్టడాలు కట్టిండ్రు, కాకపోతే చాలా పురాణమైనటువంటి ఆలయం. ఇది కూడా ఆంజనేయుంది కూడా పాత, అది ఎప్పటిదో కొన్ని ఏళ్ళది. అది ఆలయం మాత్రం కొత్తగా నిర్మించిండ్రు. చూడండి, ఇక్కడ చాలామంది మంచి మంచి ఫోటోలు దిగుతారు. ఇప్పటికైతే కెమెరా అలౌడ్ ఉంది, ఎందుకంటే కెమెరా మనం వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు కొట్టుకోవచ్చు. ఇక్కడ కెమెరా వీడియో తీయనిస్తున్నారు. ఇంకా ముందు ముందు జనాలు బాగా వస్తే సందడి అవుతుందని బంద్ పెడుతుండొచ్చు ఫోటోలు. కానీ ఇప్పుడు మాత్రం మంచి లొకేషన్లు, మంచి ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. చూడండి భక్తులు ఎట్లా ఫోటోలు తీసుకుంటున్నారో. ఇది అట్రాక్షన్. ఇది మాత్రం ఇక్కడ చూడండి, ఒక చూడు పెద్ద గుండు. అది పెట్టింది కాదు, కొండ పైననే ఉంది. అది దాని మీదనే ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసిండ్రు. ఇది ఆలయం, గర్భ గుడి అన్నమాట. ఇది లోపలికి వెళ్ళేది చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తుల నోట ఎటు చూసినా ఓం నమ శివాయ అంటూ మంత్రాలు చదువుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రదక్షిణ చేయటానికి కూడా మంచి వసతి ఉంది. ఇక్కడ ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయొచ్చు. భక్తుల కోసం అట్లా కట్టిండ్లు. ఇది వెడల్పు. అక్కడక్కడ మధ్య మధ్యలో సీట్లు, కుర్చీలు కూర్చుండటానికి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నంటే, ఇంతగా వసతిగా మంచిగా చేసిండ్లు. ఎంతో దూరం నుంచి భక్తులు వచ్చేటట్టుగా వీలుగా అట్రాక్షన్గా కట్టిండ్లు. ఇంతకుముందు ఇట్లా లేకుండే. అందుకోసమే ఈ లింగమయ్య గుట్ట అంటే చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఏరియాలో. కాబట్టి మీరు ఎంత దూరం ఉన్నా ఎక్కడి నుంచి అయినా కానీ రావచ్చు, చూడవచ్చు దర్శనానికి అని చెప్పేసి మీకు అన్ని వివరాలుగా చెప్తున్నా నేను. ఓకేనండి. అబ్బాబ్బా తాత, ఎంత పెద్ద ఉంది గుండు! ఈ రెండంతస్తు బిల్డింగ్ అంత పెద్ద ఉన్నది. చూడు ఎంత పెద్ద ఉన్నదో. అవు కదరా జ్ఞాన్గా, పెద్ద గుండు ఉన్నది, పెద్ద విగ్రహము. మంది ఎంత మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు చూడు.